ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా రాళ్లపేటలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కాంగ్రెస్ నేత దాడికి పాల్పడ్డారు. గతంలో లబ్ధిదారుడు శ్రీనివాస్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే తనకు తెలియకుండా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించుకున్నాడని కాంగ్రెస్ నేత కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయంపై ఇదివరకే ఇద్దరి మధ్య పెద్ద మనుషులు పంచాయతీ జరిగింది. దీంతో పాత కక్షలు మనసులో పెట్టుకున్న కాంగ్రెస్ నేత మరోసారి బాధితుడితో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ని బూటు కాల్తో తన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు శ్రీనివాస్ గౌడ్. మా రాళ్ళపేట మాకు ఇందిరాగాంధీ సంవత్సరం మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శి అంటే మేము పట్టించుకోక మేము ముగ్గు వేసుకుంటే తర్వాత వచ్చిండు తిట్టిండు అలాంటి బూతులు తిట్టిండు అంటే వెళ్ళిపోయాం. అయినా కానీ మేము పట్టించుకోక మేము ఓడేటోళ్ళతో మాట్లాడుకొని ముగ్గు వేసుకున్నాం. పిల్ల పక్క తీసిన కాంట్రాక్టర్ కూడా బయటిచ్చిండు. కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ అధికారికి నాడు